బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుణ్ణి తెలుసుకోవడము ద్వారా ముక్తిని పొందగలము. ముక్తి అంటే ఈ దేహము నేను కాదు అనేటటువంటి భావన స్థిరపడినప్పుడు దేహ బంధాలకు సంబంధించినటువంటి రాగద్వేషాలతో మనం ఏం చేస్తుంటామంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని విడిచిపెడతామండి. నా వాళ్ళు తప్పు చేశారన్నారనుకోండి, ఇప్పుడు నా వాళ్లను రక్షించే ప్రయత్నంలో భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడతాం. అలా విడిచిపెట్టి అధర్మాన్ని మనం ప్రోత్సహిస్తాం. ఎందుకు ప్రోత్సహిస్తాం? నా కొడుకు తప్పు చేశారు అన్నప్పుడు నేనేం చేస్తాను? ఈ కన్నటువంటి ఆశ పాశములు, అంటే పాశము ఎప్పుడైతే ఉంటుందో అష్టపాశాల చేత జీవుడు బంధించబడతాడనమాట. ఈ భార్య బిడ్డలు, తల్లి తండ్రి, ఇల్లు, గృహాదులు, ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి మనం ఏం చేస్తామంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానము ఏదైతే ఉందో, అంటే ధర్మ సంబంధమైనటువంటి కర్తవ్య నిర్వహణ ప్రతి ఒక్కరూ చేయాలి అంటాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు మనం ధర్మాన్ని విడిచిపెడతాం? నా వాళ్ళు అనేటటువంటి బంధాన్ని ఎప్పుడైతే మనం దృఢంగా కలిగి ఉంటామో ఆ క్షణంలో భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి మనకు అనుకూలమైనటువంటి నియమాలన్నింటినీ కూడా కొనసాగిస్తాం. నా కుటుంబం కంటే ఎక్కువ అండి, ఎవరు చెప్పారు ఈ ధర్మాలు? నాకు నా భార్య ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, వీటి కోసం నేను ఎలాంటి తప్పులైనా చేస్తానని అధర్మాన్ని కూడా ధర్మంలాగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. మన యొక్క బుద్ధి గురించి చెప్తాడనమాట. యయా ధర్మం అధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి అంటారు. రజోగుణ ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఏమంటారంటే అధర్మాన్ని ధర్మం అంటారు, చెయ్యకూడని కర్మని చేసి ఇది చెయ్యదగినదే అంటారు. అంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని తమ అవసరాల కోసం, అంటే భార్య బిడ్డలకు సంబంధించిన అవసరాల కోసం మలుచుకున్నా పర్వాలేదు, అంటే అబద్ధం ఆడినా పర్వాలేదు, ఏదైనా తప్పు చేయకూడనిది చేసినా పర్వాలేదు. ఎందుకు? నా యొక్క కుటుంబ పోషణ, నా యొక్క కుటుంబ రక్షణ అనేది నా మీద ఉంది కాబట్టి నేను ధర్మాన్ని విడిచిపెడతానని అంటాడు. అర్జునుడు కూడా అన్నాడు కదండి, రజోగుణము కొద్దిగా అధిక పాళ్లలో ఉండడం వల్ల ఏమన్నాడు? నా సంపదనంతా అధర్మ పరులే అయినప్పటికీ. అర్జునుడు మాట్లాడతాడా? ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా అధర్మ పరులని ఎక్కడైనా అన్నాడా అంటే అంటాడండి. నిహత్య దార్త రాష్ట్రాన్న కా ప్రీతిస్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయిన అని మనకు 1వ అధ్యాయంలో అర్జునుడు 36వ శ్లోకంలో అంటారు. ఏమంటారంటే అసలు మా వాళ్ళని చంపడం నాకేం ప్రీతి కృష్ణ చెప్పు. నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతి, వాళ్ళందరినీ చంపడం వల్ల నాకేమిటండి ఆనందం? అసలు బంధువులందరినీ చంపుకోవడం మంచిదా? బంధువులు లేకుండా మన జీవనం ఎలా గడుస్తుందండి? కొట్టుకున్నా తిట్టుకున్నా మేమందరం కలిసి ఉంటాం. వాళ్ళు ఇవాళ వాళ్ళ అవసరాల కోసం తప్పు చేస్తారు, నిజంగా వాళ్ళు తప్పు చేసేవాళ్లే. పాపమే వాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయిన, ఆతతాయినులు 6 రకాలైనటువంటి పాపములు చేసే వాళ్ళని ఆతతాయిలు అంటారనమాట. మరి వీళ్ళు చాలా పాపాలను ఆశ్రయించి ఉన్నారు, చెయ్యకూడనటువంటి ఎన్నో పాపకర్మలు చేస్తారు. ఆయుధాలతో చంపాలని చూశారు, తర్వాత విషం పెట్టి చంపాలనుకున్నారు,
భార్యను కూడా వీళ్ళు అవమానిస్తారు, భార్యను కూడా అనకూడని మాటలు అంటారు, వాళ్ళ యొక్క సంపదలను దోచుకుంటారు, తర్వాత లక్క ఇంటిలోకి పంపించి చంపాలి అనుకుంటారు, ఆయుధములతో వీళ్ళ మీద దాడి చేస్తారు. ఇలా వీళ్ళు 6 రకములైనటువంటి పాపపు కార్యాలను చేసినటువంటి వారే. కానీ వీళ్ళు మా వాళ్ళే. వీళ్ళు మా పెదనాన్నగారి యొక్క సంతానం. ఇప్పుడు మా పెదనాన్నగారి యొక్క సంతానాన్ని గనక మేము చంపుకుంటే, ఏషామర్థే కాంక్షితంనో రాజ్యం భోగా సుఖాని చ, మాకెన్ని సంపదలుంటే ఎందుకండి? మేము మా బంధువులందరం కలిసి మేమేం చేస్తాం? ఉత్సవాలు జరుపుకుంటాం. శుభ అశుభ కార్యాలలో మేమందరం కలిసికట్టుగా ఉంటాం. మరి అలాంటిది మీరు మా వాళ్ళందరినీ చంపమంటారు? నేను చంపను. అంటే అర్జునుడికి తెలుసు వాళ్ళు పాపము చేసిన వాళ్ళు. అయినా నేనేం చేస్తాను? వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? ఇస్తాను. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖ లోభేన హంతుం స్వజనముద్యత. అయ్యో నేనెంత పెద్ద పాపం చేశాను. అసలు మేము సుఖములు, రాజ్యముల వలన వచ్చేటటువంటి సుఖములు, భోగములను పొందాలని మా వాళ్ళందరినీ చంపాలనేటటువంటి ప్రయత్నంతో నేను ఇక్కడ యుద్ధ భూమిలోకి వచ్చి ఉన్నాను. ఎంత పాపం చేసి ఉన్నాను. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం. అయ్యో ఇంత పెద్ద తప్పు చేయాలనుకున్నాను నేను. అంటే చూడండి, బంధువుల మీద ఉన్న ప్రీతి, వాళ్ళు చేసినటువంటి వీళ్ళని చంపాలనుకున్నటువంటి ఆలోచనను కూడా, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా అర్జునుడు ఏమంటున్నారు? బంధుత్వంలో నేను ఇవన్నీ మర్చిపోతాను. మా బంధువులంటే నాకు అంత ఇష్టం. అవతలి వాళ్ళు తప్పుడు ప్రవర్తన ఉండవచ్చు, నాకు లేదు కదా, నాది సత్ప్రవర్తనయే కదా. నేనేం చేస్తాను? వాళ్ళని చంపను. ఎంత పెద్ద పాపం చేశాను స్వామి నేను. యదిమామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ, నేను వాళ్ళని చంపడానికి ప్రయత్నం చెయ్యను. ఒకవేళ వాళ్ళు నన్ను చంపడానికి ఆయుధాలను పట్టుకొని నన్ను చంపినా పర్వాలేదు, నేనైతే ఆయుధాలు పట్టుకోను. దార్తరాష్ట్రాన్ రణేహన్యు తన్మే క్షేమతరం భవేత్. ఒకవేళ దుర్యోధనుడు ఆయుధం పట్టుకొని నన్ను చంపుతాడా? చంపని, ఏం పర్వాలేదు, నేను చచ్చిపోతాను. నాకు మా బంధువుల యొక్క సుఖము తప్ప వేరొకటి నాకు అవసరం లేదు అంటారు. మరి కృష్ణ పరమాత్మ అంటారు, నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఎందుకు? నేను భూమి మీద ధర్మాన్ని తెలుసుకొని ఆచరించగలిగిన ఉపాధి, ఏకైక ఉపాధి మానవ ఉపాధి. ధర్మాన్ని నిలబెట్టడానికే మనిషి ఉపాధి. కానీ వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పేసి మీరు కొట్టుకు చావడానికి, మీరు రాగద్వేషాలతో కూడి మీకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి నేను ఈ శరీరం ఇవ్వలేదు. మీరు పుడుతుండగానే మీరు ఒక కులంలో పుడతారు, మీకు కొన్ని సంపదలు ఉంటాయి, మిమ్మల్ని అనునిత్యము కూడా నేనే పోషిస్తుంటాను. మీ అందరికీ నేనేమవుతాను? గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయమని కృష్ణ పరమాత్మ మీ అందరికీ సృష్టి స్థితి లయాలు నేనే, మీకు ఆశ్రయం ఇచ్చేది నేనే, మీ మృత్యువును నేనే, మీ యొక్క మిమ్మల్ని రక్షించేది, మీరు అనుభవించే ప్రతి సుఖానికి భర్తను, భోక్తను, మీ మేలును కోరుకొని మీకు అనేక రకములైనటువంటి సుఖములను, భోగములను సంప్రాప్తింపచేసేది నేనే. ఇన్ని చేసిన నేను మీ నుంచి ఏం కోరుకోకూడదు? అధర్మం ప్రవర్తించకూడదని నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు అధర్మంతో ప్రవర్తించడం అనేది నేను ఎప్పటికీ ఒప్పుకోను. మీరు ధర్మాన్ని పాటించాల్సిందే కానీ అధర్మంతో కూడిన వారికి నా సంపదలు ఇస్తానని అనటానికి నువ్వెవరు? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా నాదే. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి స్యాత్ త్రిభిర్గుణై. ఈ లోకంలో సృష్టించబడినటువంటి ప్రతిదీ కూడా, ఏ వస్తువైనా భగవంతుడి యొక్క ఆ పరమాత్మ ప్రకృతి చేతనే ఈ లోకమంతా సృష్టింపబడింది. మరి ఇలా సృష్టింపబడినటువంటి ప్రకృతిలో ఉన్న విషయాలను నా సొంత బంధువులు అని నువ్వు పంచడానికి నేనెందుకు ఒప్పుకుంటాను? ఇది నా సంపద, నా సొత్తు. ధర్మంగా ఉన్నవారికి మాత్రమే అందబడుతుంది, అధర్మంగా ఉన్నవాడికి నేను ఇవ్వను. మీకు మాయ ఉంది, నేను మాయను జయించాను. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కచ్చన అంటాడు కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో నుండి 26వ శ్లోకంలో. నాకు త్రికాలాలలో జరిగేది నాకు తెలుసు.
ధర్మం తప్పిన వాడు ఎలాంటి శిక్ష అనుభవిస్తాడు, ధర్మంగా ఉన్న వారిని మరి ఎలా నేను రక్షిస్తాను, అంటే అధర్మంతో కూడి ప్రవర్తిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది, ధర్మంతో కూడి ఉంటే ఎలా రక్షింపబడతారు, భూతకాలంలో మీరు ఏ విధమైనటువంటి కర్మలు చేశారు, ఇక్కడ మీరు ఎటువంటి కర్మలు చేస్తున్నారు, ఏ కర్మలు చేస్తే మీకు ముక్తి దొరుకుతుంది, ఏ కర్మలు చేస్తే మీరు నరకానికి పోతారు, ఏ కర్మలు చేస్తే మీరు ఉత్తర లోకాలలోకి మీరు వెళ్తారు, ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారు? మీరు చేసిన కర్మలను బట్టి నేను నిర్ణయిస్తాను, నాకు అన్నీ తెలుసు, మీకు తెలియదు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? మీకున్న సంపదలు మీరివ్వడానికి మీరెవరు? ఇది నాది అంటున్నారు. ఈ శరీరం ఉన్నంత వరకే మీది. ఈ శరీరం పడిపోయిన తర్వాత మీకు ఈ సంపదలకు ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేని విషయాల మీద మీకేం హక్కు ఉందని అధర్మంగా ఉన్నవాడికి మీరు సంపదలు ఇస్తానంటారు? అధర్మంలో ఉన్నవాడిని రక్షించడానికి మీరెవరు? నేను ధర్మంతో కూడినటువంటి సృష్టి చేసుకున్నాను. నా సృష్టిలో ధర్మపరులే ఉండాలి, అధర్మపరులందరినీ నేను అణిచివేస్తాను అని భగవంతుడు ఇంకొద్దిగా ఆవేశంతో అంటాడు. మయైవైతే నిహతాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నేను ఆల్రెడీ డిజైన్ చేశాను, ఈ పాపం చేసిన వాడికి ఈ శిక్ష పడుతుంది. ఇలాంటి ఒక నేను చెప్పిన సత్కర్మని ఎంత కష్టం వచ్చినా చేసినటువంటి వారికి ఏ విధంగానైనా వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పడంలోనే పరీక్షిత్ మహారాజుని ఉత్తరాగర్భంలో ఎలా కాపాడతాడండి కృష్ణ పరమాత్మ? బ్రహ్మాస్త్రం వేస్తే సృష్టిలో ఎవరైనా ఏ ప్రాణైనా బతుకుతుందా? ఆ పిల్లవాడు వాళ్ళ వంశం అంతా నిర్వీర్యమైపోవాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మరి ఉత్తర గర్భంలోకి వెళ్ళి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ మాయ లోపట ఉన్నటువంటి ఆ పిండాన్ని ఆయన చేతులతో పట్టుకొని ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం ఆ పిల్లవాడి మీద పడకుండా లోపట ఉన్నటువంటి ఆ శిశువుని కూడా కాపాడాడు. అంటే భగవంతుడు ఎలా కాపాడతాడు? ఎలాంటి ప్రమాదాలు, అందుకే అంటాడు ఆయన, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత. అస్త్రములు శస్త్రములు తర్వాత ఏవి కూడా ఏమీ చేయలేవు. ఈ భూమి ఆకాశాలు పంచభూతాలు కూడా ఏమీ చేయలేవు. ఇవన్నీ నా చేత సృష్టింపబడినటువంటి విషయాలే కాబట్టి నేను చెప్పినట్టుగానే జరగాలి, నేనన్నదే శాసనం అంటున్నాడు భగవంతుడు. అంటే మీరు ధర్మాన్ని తప్పి నా వాళ్ళు అన్నప్పుడు ధర్మాన్ని తప్పుతున్నారు కదా. నీ వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు? పూర్వజన్మలలో నువ్వు కోరుకున్నావు, వీళ్ళతో కలిసి ఉంటానన్నావు, అందుకే ఈ జన్మలో నువ్వు పుట్టావు. వాళ్ళతో కలిసి తల్లి తండ్రి భార్య బిడ్డ తర్వాత రకరకాలైన బంధుత్వాలు స్నేహబంధాలు, కొంతమందిని ద్వేషించావు, ద్వేషించిన వారి మీద పగ తీర్చుకోవడానికి ఈ జన్మలో నీకు నేనేం చేశాను? అవకాశం ఇచ్చాను. అవతలి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కోరుకున్నారు, నేను నీకెంతటి ప్రాధాన్యత ఇస్తానో సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి నేను అదే విధమైన ప్రాధాన్యత ఇస్తాను. కాబట్టి నాకు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరికీ నేనేమిస్తాను? వారు ఏదైతే కోరుకుంటారో కోరుకునే దాన్ని ఇవ్వడంలో నేను ముందుంటాను. అధర్మంతో కూడి పాపము చేయడానికి శక్తినివ్వమన్నా ఇస్తాను, ధర్మంతో ఉండి లోకాన్ని కాపాడడానికి శక్తినివ్వమన్నా నేను శక్తినిస్తాను. కానీ ధర్మము అధర్మము అనే రెండు విషయాలలో అప్పటికప్పుడు వాళ్ళ కోరుకున్నటువంటి కోరికను తీరుస్తానేమో కానీ ధర్మాన్ని పట్టుకున్న వారిని కడతేర్చేంత వరకు వాళ్ళతో నేను ప్రయాణం చేస్తాను. అంటే మీరు ధర్మాన్ని ఆచరించడంలో మీరు ఒక్క అడుగు వేస్తే నేను మీ వెంట 10 అడుగులు వేయిస్తాను. అంటే మీరు ₹1 ఖర్చు పెడితే ధర్మానికి నేను మీకు ₹10 ఇచ్చి మిమ్మల్ని రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇలా ప్రతి విషయంలో మిమ్మల్ని కాపాడతాను. అధర్మంతో ఉన్న వాడిని రక్షిద్దామనేటటువంటి అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేశారా, అధర్మపరుల పక్కన ఉన్నందుకు మీరు నాశనం అవుతారు. చెప్పాడండి కృష్ణ పరమాత్మ, చెప్తున్నారు అధర్మపరులకు మీరు దూరంగా ఉండండి, అలా అని వాళ్ళకేమీ నాశనం చెయ్యొద్దు, వాళ్ళని వీలైతే మార్చండి. కానీ అధర్మపరుడు నావాడు అని చెప్పేసి వాళ్లకు మీ ఐశ్వర్యాన్ని ఇవ్వడమో లేకపోతే మీ అధికమైనటువంటి అతి తెలివితేటల చేత ఆ అధర్మపరులను రక్షించాలనేటటువంటి ఆలోచనతో మీరు చేసే ప్రవర్తన వలన వారు చేసిన పాపాన్ని మీరు పక్కన ఉండి
వాళ్ళను మీరేం చేశారు? మార్చకపోగా మీరు కూడా మారిపోయారనుకోండి, మీకు కూడా శిక్ష పడుతుంది. అందుకే కృష్ణ ఇవాళ మన ఇంట్లో కష్టాలు కన్నీళ్ళకి మనం అన్ని పాపాలు చేసి ఉండమండి. ఇప్పుడు రాగబంధాల చేత ఈ ఆశపాశముల చేత ఏం చేస్తామంటే, నా వాళ్ళు అని తప్పు చేసిన వాడిని ఇది తప్పు అని చెప్తే వాడు వినకపోతే వాడిని రక్షించే ప్రయత్నంలో మనం మౌనంగా ఉంటాం. మన యొక్క మౌనం ఏమవుతుంది అనంటే శిక్ష రూపంలోకి మారిపోతుంది. అందరూ ఘోరమైనటువంటి ఇవాళ చాలా మంది అనారోగ్యాలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి కష్టాలు కానివ్వండి, అంటే లోకంలో చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళందరూ ఘోరమైన పాపాలు చేశారని అనుకోకండి. ఆ ఘోరమైనటువంటి పాపాలు చేసిన వారికి వాళ్ళు తన వాళ్ళు అనేటటువంటి ఆలోచన చేత వాళ్ళను కాపాడే నిమిత్తంలో మీరు మౌనంగా ఉన్నా శిక్ష పడుతుంది. భగవంతుడు హెచ్చరిస్తున్నారు. ఆ ధర్మాన్ని ఎదిరించండి. ధర్మంలో నిలబడడం కోసం మీ ప్రాణాలైనా త్యాగం చెయ్యండి. పోతే ఏం పోతుంది? ఈ శరీరం పోతుంది. కానీ మీ ఉత్తర లోకాలు దివ్యంగా మీకోసం ఆ దేవతలు, స్వర్గాది దేవతలు, స్వర్గలోకాలు మీకోసం ఏం చేస్తాయి? ఆహ్వానాన్ని పలుకుతాయి. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అనే 2వ అధ్యాయం 37వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ పోతే ప్రాణం పోతుంది. ధర్మయుద్ధంలో ప్రాణం పోయినా మీరు స్వర్గానికే వెళ్తారు. అదేవిధంగా అధర్మ పరులతో కూడి మీరు కనుక వారితో సహవాసాన్ని కొనసాగిస్తే మాత్రం నీచమైనటువంటి స్థితిని పొందుతారు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా అనేక రకాల కష్టాలు పడతాయి. కళ్ళు తెరవండి. ఈ శరీరంతో అనుభవించే సుఖాల కోసమని భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టకండని భగవంతుడు మన మనస్సును ఏం చేయమంటున్నారు? జ్ఞానముతో కూడి ప్రవర్తించేలాగా సిద్ధపరచండి అని మనకు భగవంతుడు చెప్తున్నారు. ఇలా చెప్తుంటే అర్జునుడు అడుగుతున్నారు కదండి, ఏమంటున్నారు? యో అయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన. మరి మీరు చెప్తున్నారు బానే ఉంది. ఇవన్నీ ఏంటి? నిశ్చలమైనటువంటి బుద్ధి చేత వీటన్నింటిని సాధించాలి. స్థిరమైనటువంటి మనసు కలిగిన వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మరి మాకు అలాంటి మనసు లేదు కదా. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. స్థిరంగా మా మనసు ఉండదండి. మా మనసుకు అలాంటి స్థిమితమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆవశ్యకత లేదు. మా మనసు ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. మరి మా మనసుల్ని మేము ఎలా నిగ్రహించుకోవాలి? అసలు మీరు చెప్పిన సాధన కుదురుతుందా ఈ లోకంలో? అసలు మీరు శాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ ఆచరించడం కుదురుతుందా? ఎలా కుదురుతుందని ఇలాంటి మాటలు చెప్తున్నారు? ఇంత కదిలేటటువంటి మనస్సు కలిగినటువంటి అంటే ఇప్పుడు మాకు కదిలేటటువంటి తత్వం ఉన్న మనస్సును మాకిచ్చి మీరు స్థిరమైనటువంటి బుద్ధి చేత నన్ను తెలుసుకోండి, నా లోపలికి మీరు ప్రవేశాన్ని పొందడానికి నేను ద్వారములు తెరిచిపెట్టాను అని మీరు చెప్తున్నారు. అంటే మనందరి ప్రశ్న, లోకంలో ఉన్న వారందరి యొక్క సమస్యను అర్జునుడు మన తరపున ఒకాల్తా పుచ్చుకొని అర్జునుడు అడుగుతున్నారు. ఇది ఎలా కుదురుతుంది? ఇటువైపు భార్య బిడ్డలు అని సంసారాన్ని ఇచ్చాడు. లోకంలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పారు. ఇవాళ నువ్వు అనుభవించిన సుఖంలో గొప్పదైనటువంటి ఆనందం ఉండాలనుకుంటున్నావు. ఇలా అనేక రకాల విషయాల గురించి ఆలోచించే మనస్సు ఈ శరీరానికి సంబంధించిన విషయాలు కాకుండా లోపట ఉన్నటువంటి జీవ చైతన్యాన్ని జాగృతం చేయడానికి మరి మనసు ప్రయత్నం చేస్తుందా? ఈ జీవుణ్ణి ఉద్ధరించే ప్రయత్నంలో మనసు సఫలమవుతుందా? అసలు మనసుకు అలాంటి కెపాసిటీ ఉందా అని కృష్ణుడిని అర్జునుడు అడుగుతున్నారు. ఇంకొక మాట అంటాడు, చెంచలం హి మన కృష్ణ ప్రమాదీ బలవదృఢం. మా మనస్సు ఎలాంటిదో మీకు తెలుసా? చాలా బలమైనది. ఒక వస్తువుని కావాలి అంటుంది, అది దొరకకపోతే ఏడిపిస్తుందండి. ఇప్పుడు నేను ఒక వస్తువుని కావాలి అనుకున్నా, నేను ఒక బంగారపు గొలుసు కావాలనుకున్నానండి. ఇప్పుడు నా మనసు ఏం చేస్తుంది? ఆ గొలుసును నేను పొందేంత వరకు కూడా నన్ను పరిగెత్తిస్తుంది. ఇప్పుడు పుట్టింటి వాళ్ళని అడిగాను, నాకు ఈ గొలుసు కావాలి చేయించండి అన్నారు, లేదు. అత్తగారి కుటుంబాన్ని అడిగాను, లేదు అన్నారు. ఇప్పుడు నేనేం చేస్తాను? నా కోరిక చాలా బలంగా ఉందండి నా మనసులో.
నేను ఇప్పుడు ఆ గొలుసుని నేను ఖచ్చితంగా పెట్టుకోవాలి. నా స్నేహితుల ముందు నేను ఆ హారముతో నేను అందరి ముందు గొప్పగా ఉండాలనుకుంటున్నాను. మరి నాకు ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే ఫస్ట్ మొదట రాజమార్గాన్ని చూయిస్తుందండి. అలా చూయించినప్పుడు ఇక్కడ ఎవరు కూడా చేయించనన్నారు గొలుసు. ఇప్పుడు వెంటనే 2 మార్గాలు ఆలోచిస్తుందండి మనస్సు. ఏం చేస్తుంది? ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం అండి, అందులో కాస్త కాఠిన్యంతో కూడిన ఆహారం కూడా తింటాం. భగవంతుడికి సమర్పించకుండా తింటాం. ఎక్కడ అంటే 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మాట్లాడతారు. విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం. మేము మంత్రం లేకుండానే బతుకుతాం. ఆ భగవంతుడికి నివేదన చేయకుండానే తింటాం. అంటే ఇలాంటి కర్మలతో కూడి మేము ప్రవర్తిస్తుంటాం. ఇలా ప్రవర్తించినప్పుడు మా మనసు ఏం చేస్తుంది? చెడ్డ పాపపు పనులు, ఎవరూ చెయ్యకూడనటువంటి పాపపు పనులు చేయడానికి కూడా మా మనసు ఏం చేస్తుంది? ఉత్సాహపడుతుంది. తన కోరికను తీర్చుకోవడంలో ధర్మాన్ని తప్పమని కూడా మనస్సు ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఇవాళ ఒక 10వ తరగతి చదువుకున్న పిల్లవాడు ఇంట్లో సెల్ ఫోన్ కొనివ్వలేదు అని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మనం ఇవాళ పేపర్లలో, టీవీలలో మనం చూస్తున్నామండి. ఎందుకు? మనసు ఏం చేస్తుంది? తొందర పెడుతుందండి. ఎందుకు? 7 భాగాలు వాయుతత్వంతో కూడి ఉంది కాబట్టి మన మనసు అబ్బా! ఈ ఫోన్ లేకుండా నేనుండడం కంటే చచ్చిపోవడం మేలు. అసలైనా మా అమ్మ వాళ్ళకి నా విలువ తెలియట్లేదు. నేను చచ్చిపోతే గాని వీళ్ళకి నా విలువేంటో తెలియాలని, నా విలువను చచ్చి చూపిస్తానని మనసండి అహంకారంతో ప్రవర్తిస్తుందండి. కృష్ణ పరమాత్మ మనందరికీ మనస్సుతో పాటు అహంకారాన్ని కూడా ఇచ్చాడు కదండి. ఈ అహంకారాన్ని తెచ్చిపెట్టుకుంటాడు వీడు. తెచ్చిపెట్టుకొని నా విలువ తెలియాలి మా అమ్మకి. మా అమ్మ నేను లేకపోతే ఉండలేదు కదా. ఇప్పుడు నేను చచ్చి మా అమ్మకి నా విలువేంటో తెలియజేస్తాను. నేను ఫోన్ కొనుక్కుంటానంటే అమ్మ నాకు సపోర్ట్ చేయలేదు. నాన్న దగ్గరికి వెళ్ళి ఫోన్ గురించి అడగలేదు. కాబట్టి నేనేం చేస్తాను? మా అమ్మకు నా విలువేంటో తెలియాలి అని చెప్పేసి కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం వల్ల దొరికిన ఈ మానవ ఉపాధిని నాశనం చేసుకోవడానికి అతడు ఎలా ప్రవర్తిస్తాడు? చంచలమైనటువంటి మనస్సు పెట్టినటువంటి ఆ బలీయమైనటువంటి సంఘటనలో మనసు ఏం చేస్తుంది? ఉద్వేగపరుస్తుంది. ఆ ఉద్వేగానికి జీవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక విధంగా ఆత్మహత్య చేసుకుంటాడండి. ఎవరిని సాధిస్తావు? ఏంటి? అసలు ఈ శరీరానికి సంబంధించిన విషయాలే నువ్వు కాదు. నీది కాని విషయాల కోసం నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఎవరికి ద్రోహం చేసుకుంటున్నావు? ఎన్ని జన్మల నుంచి నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి పుణ్య ఫలాలుగా మారితే ఆ పుణ్య ఫలాలుగా ఉన్నటువంటిది భగవంతుడు తీసుకొని ఆ ఫలాల చేత మానవ ఉపాధి ఇస్తే ఈ ఉపాధితో భగవంతుణ్ణి తెలుసుకునే సాధన చెయ్యాల్సింది పోయి క్షణంలో ప్రాణాన్ని తీసుకోవడానికి ఏం చేస్తుంటాడు? ఏవేవో నిర్ణయాలు తీసుకొని ఎవరినో సాధించాలి అనుకుంటారు. ఆ సాధింపు ఎవరి మీద? నువ్వు లేకపోతే నీ తల్లిదండ్రులు బతకలేరా? భార్య లేకపోతే భర్త బతకలేడా? భర్త లేకపోతే భార్య బతకలేరా? ఎవరైనా బతుకుతారండి. ఎందుకు వచ్చాం మనం ఈ భూమి మీదకి? భగవంతుణ్ణి తెలుసుకోవడానికే మనం వచ్చాము తప్ప ఇక దేహ సంబంధమైన విషయాలను మనము చపలంగా ఉండడానికి వీల్లేదు. అయినా ఎందుకుంటున్నాం? మనం ఎప్పుడూ లోక సంబంధమైన జ్ఞానమే నేర్పిస్తాం మన పిల్లలకి. సంపదలుండాలి, సౌఖ్యాలుండాలి అని చెప్పేసి నేర్పిస్తారు. కానీ ఇవాళ పిల్లల్ని దగ్గర పెట్టుకొని మనకి ఈ శరీరం భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యమని, ఈ శరీరంతో భగవత్ సంబంధమైన సాధన చెయ్యాలని, భగవంతుడి యొక్క కృప మన మీద ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటామని, మనం ఏదైనా కార్యము సఫలీకృతం చేసుకోవాలంటే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని, మనం బ్రతికి ఉండడానికి మూలమైన భగవంతుడిని మనం ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నాం? భగవంతుడి శక్తి ఉంటే మనం బతుకుతున్నామండి. ఒక వ్యక్తి శవంగా ఎందుకు మారుతున్నాడు? ఆ భగవంతుడి యొక్క శక్తి బయటికి వెళ్ళిపోయింది. నేనుంటే శివం, నేను లేకుంటే శవం. ఈ మాట ఎంతమందికి తెలియదు? మరైనా ఎందుకంటే మనం ఈ దేహంలో ఉన్న భగవంతుడిని ఎందుకు స్తుతి చేయట్లేదు? ఎవరో మనకు చిన్న ఉపకారం చేస్తే వాళ్ళని 100ల సార్లు తలుచుకొని అయ్యో వాళ్ళు నాకు ఈ ఉపకారం చేశారు, ఉపకారం చేశామంటున్నారు. మనం అసలు ఈ శరీరంతో సాధన చేసుకోవడానికి శక్తినిచ్చిన భగవంతుడిని మనం ఎప్పుడు తలుచుకుంటున్నాం? ఎప్పుడు తలుచుకోవాలి? అనన్య చేతా సతతం అంటాడు.
ఎల్లప్పుడూ నన్ను తలుచుకోవాలి. తలుచుకోకుంటే మీకు బతుకు లేదు. అన్నం పెట్టినటువంటి వాడిని పట్టించుకోకపోతే మీకేమవుతుంది? ఆ ఉపాధి పోతుంది. ఉపాధి పోతే మళ్ళీ సాధన చేసుకుంటారా? ఒక కుక్కగా ఉండి రామ 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 అనండి చూద్దాం. అనగలుగుతామా? మానవ ఉపాధితో మాత్రమే అనగలము కాబట్టి ముందు ఈ ఉపాధి గొప్పతనం తెలుసుకోండి. మరి ఈ ఉపాధి గొప్పతనాన్ని ఎవరికి చెప్పాలి? మనలో ఉన్న మనస్సుకు నేర్పించాలండి. ఎలా నేర్పిస్తావు? భగవంతుడు, శాస్త్రము, సద్గురు అనే 3 అంశాలుంటాయి. వీటి ద్వారా మనం ముక్తిని పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయడంలో సఫలీకృతం కావాలంటే మన మనస్సు ఎలాంటిది? బలమైనది. ఇంత బలమైనటువంటి మనస్సు ఏం చేస్తుంది? క్షణంలో నిన్ను ప్రాణం తీపిస్తుంది. క్షణంలో నిన్ను ఏం చేస్తుంది? గొప్పదైనటువంటి భగవంతుణ్ణి కూడా మన దగ్గరికి చేరుస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. మీ మనస్సు ఎప్పుడూ కూడా నాకెవరో సహాయం చెయ్యాలని, నేను అందరి యొక్క సహాయంతో బతకాలని, నన్ను అందరూ జాలిపడాలని. ఎందుకండి జాలిపడడం ఎందుకు? మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలో మీకు వేరొకరి జాలి ఎందుకు? మీ బ్రతుకులో వచ్చిన కష్టం సుఖం మీరు పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం పాపం. ఇప్పుడు ఉదాహరణకు నాకు జ్వరం వచ్చిందండి. నాకు జ్వరం వస్తే నేను ఎంతమందికో చెప్తానన్నమాట. వాళ్ళందరూ ఏమంటారు? అయ్యో పాపం జ్వరం వచ్చిందా అమ్మా, జ్వరం వచ్చిందా అమ్మా అని. ఇప్పుడు మనకు అదేమనిపిస్తుంది అంటే ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈశ్వరుడి యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మొట్టికాయలు వేయడం అండి. అంటే నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు జ్వరం వచ్చిందని అయ్యో పాపం అంటున్నారు. అయ్యో ఇంతటి పాపం చేశావా, అందుకే నీకు ఇంత కష్టం వచ్చిందా అని. అది మనకి ఎలా ఉంది? మధురంగా ఉందండి. నన్ను ఎంతమంది పలకరించారో. ఎవరైనా పలకరించకపోతే చూసావా, నాకు ఇలాంటి ప్రమాదం జరిగినా వాళ్ళు నన్ను ఒక్కసారి కూడా పలకరించలేదని. నిజంగా పలకరించని వాడికి నీ ఖాతాలో ఉన్న పుణ్యం నువ్వు ఇయ్యట్లేదు. ఎవరైతే నువ్వు ఎంతమందికి చెప్పుకున్నావో చెప్పిన వాళ్ళందరూ కూడా ఏమంటారు? అయ్యో పాపం అయ్యో పాపం అన్నందుకు నీ ఖాతాలో నువ్వు మంచి పనులు చేసిన పుణ్యం అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ విషయం మనకు తెలుసా? తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఏంటండి ఇలా ఉన్నారు? ఏమోనండి, శరీరం అన్నాక రాకుండా పోతాయా? అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, వాటి గురించిన ఆలోచన ఎందుకు అన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అయ్యో పాపం అంటారా? ఇప్పుడు అయ్యో పాపం అనకపోవడం వల్ల లాభమా నష్టమా? లాభమే కదండి. మరి అంటే మనం అజ్ఞానంతో బతుకుతున్నామా, జ్ఞానంతో బతుకుతున్నామా? చూసారా, ఏదైతే నాకు మంచి అని నేను అనుకున్నానో ఆ మంచిలో ఎంత నష్టం ఉందో శాస్త్రం తెలుసుకుంటే ఇలాంటి చిన్న విషయాలే అనుకుంటారండి. చిన్న రాయి కూడా పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుందంటారు. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు కంది గింజలతో అలా ఎవరి మీదైనా అలా విసురుతున్నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, ఏమంటారు? మీరు చిన్నదే కదా అని కంది గింజ వేస్తే ఒక్కోసారి అది ప్రాణం కూడా తీస్తుంది, ఆ గింజ అంత పవర్ఫుల్గా ఫోర్స్గా పోతుందని. మరి చిన్న విషయాలలో కూడా వాళ్ళు ఎలా జాగ్రత్తలు చెప్తారు. చిన్నదే కదా అని చెప్పేసి వదిలేస్తే అది చాలా పెద్ద ప్రమాదం అవుతుందని హెచ్చరికలు చేస్తారండి. జ్ఞానం అంటే శాస్త్రాలు తెలియాలా? శాస్త్రం తెలియకుండానే ప్రమాదం చిన్నవి చిలిపి విషయాలు అనుకున్నవి కూడా చిలికి చిలికి గాలివాన అవుతాయని పెద్దలు చెప్పిన మాటలలో భగవంతుడు శాస్త్రమే చెప్పారు. ఎందుకంటే భగవంతుడు అంతటా ఉన్నారు కాబట్టి. కొంతమంది ఏమో శాస్త్రాలు తెలుసుకొని శాస్త్రంలో ఇలా చెప్పారంటారు. కానీ చదువు రానటువంటి వాళ్లకు కూడా భగవంతుడు ఏం చేస్తున్నారు? సాధారణమైనటువంటి భాషలో అందరికీ ఆయనే, ఆ ఊర్లో ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్ద ద్వారా ఇలా మంచి మంచి విషయాలన్నీ ఆయనతో చెప్పిస్తారు. ఆ చెప్పబడిన విషయాలు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో సాధారణమైన మాటలుగా తిరుగుతుంటాయి. ఉప్పు గల్లుకైనా పక్కింటికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎవ్వరితో కూడా మీరు గొడవ పడకండి. ఇరుగు పొరుగు వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉండండి. అందరూ కూడా చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా ఉండండి అని ఆనందమయ జీవితానికి భగవంతుడు అన్ని రూపాలలో అన్ని కులాలలో అంతటా కూడా ఏం చేస్తున్నాడు? మరి భగవంతుడి జ్ఞానాన్ని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకన్నీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన మాటలలో తెలియని మాట ఒక్కడు కూడా ఉండదు. కానీ మన మనసు ఎన్ని చెప్పినా ఏం ఆలోచిస్తుందంటే అప్పటికప్పుడు వచ్చే తక్షణ ఆనందాన్ని కోరుకుంటుంది. మరి ఈ ఆనందము శాశ్వతం కాదు అని నీకు
రూఢీపరచగలిగిన జ్ఞానం ఏదైనా ఉందా అంటే బ్రహ్మ జ్ఞానము, ఆత్మజ్ఞానము మాత్రమే నువ్వు కోరుకున్న కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టగలదు. ఇప్పుడు నేను బంగారపు గొలుసు కావాలి కావాలి అని పరిగెడుతున్నటువంటి సందర్భంలో నీవు ఎవరైనా భగవంతుడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎదురుపడ్డారు, వీళ్ళ అదృష్టం, వీళ్ళు చేసిన పుణ్యకార్యాల వల్ల అలాంటి వారొకరు తారసపడి, ఏమ్మా ఒక చిన్న బంగారపు గొలుసు దొరకలేదని వెక్కి వెక్కి ఏడుస్తున్నావు, ఈ గొలుసు నీ వెంట పెట్టుకుని వెళ్తావా ఏంటి? ఎంతమంది లోకంలో చనిపోయిన వాళ్ళు లేరు? మీ అమ్మగారు ఉన్నారా? మీ బంధువులు ఉన్నారా? వాళ్ళు ఎంతెంతో గొప్ప గొప్పగా ఎన్నెన్నో హారాలు ధరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హారాలన్నీ మిగిలిన వాళ్ళు పంచుకున్నారే కానీ వాళ్ళు వెంట పెట్టుకుని తీసుకెళ్లారా? సత్యం ఆలోచించు. ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోయేదాని కోసం అని చెప్పేసి ఇంతగా శ్రమిస్తున్నావా, ఇంతగా ఏడుస్తున్నావా అని పెద్దలు ఒక మంచి మాట, భగవంతుడి మాట చెప్పారనుకోండి, ఒక్క క్షణంలో మన ఆలోచన మారిపోతుంది. నాకెందుకు ఈ గొలుసు, అయినా నాకేం తక్కువ, నాకు చాలా హారాలు ఉన్నాయి, అయినా అసలు ఏవి ఉంటే ఏం లేకపోతే ఏంటని అవతలి వారు చెప్పినటువంటి మాట చేత గనక, అంటే అవతలి వాళ్ళు చెప్పే మాట ఎలా ఉండాలి, వాళ్ళు ఆచరించి ఆదర్శంగా ఉన్న వాళ్ళు వచ్చి నీ దగ్గరికి చెప్పారు, ఏమ్మా ఎందుకు ఇవన్నీ నీకు, వీటి వల్ల ఏంటి ప్రయోజనం అన్న ఒక్క మాట అప్పటి వరకు 2 రోజులు అన్నం తినకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద సాధిస్తూ నేను చనిపోతే మీకు నా విలువ తెలుస్తుందని ఆలోచించేటటువంటి మనకి ఒక్క క్షణంలో బాధ పోతుందండి. వెంటనే అన్నం పెట్టుకొని తింటాం. అనవసరంగా 2 రోజులు వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి మనసు మారిపోతుంది. మనసు ఎందుకండి, అందుకే అంటారండి పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్న వాళ్లకు కూడా గోడలు కూలగొట్టడానికి ఒక రోజు పడుతుందేమో, మనస్సు మారడానికి ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణం నీకు అందాలి అంటే నువ్వు చేసే కర్మలలో ధర్మం ఉండాలి. ఇప్పుడు నీవు 2 రోజుల నుంచి ఏడ్చి నువ్వు చివరికి చనిపోదాము అని కూడా నిర్ణయం తీసుకున్న సందర్భంలో నీకొక భగవంతుడే నీకొచ్చి నీ యొక్క మనసును మారుస్తాడు. ఎప్పుడు నువ్వు చేసే సత్కర్మ, భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నిరంతరం ఆచరణలో పెడుతుంటే ఎప్పుడైనా నిన్ను మాయ పట్టుకుంటుందండి. మాయ ఎవరినైనా పట్టుకుంటుంది. ఇంత జ్ఞానం ఉంది కదా, నన్ను మాయ పట్టుకోదా అంటే పట్టుకుంటుందని కృష్ణ పరమాత్మ అనేక సార్లు హెచ్చరికలు చేస్తారు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతి మ్యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఏంటి నీకున్న జ్ఞానం? సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్జ్ఞానవానపి. నాకింత జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఒక వస్తువును పొందాలనేటటువంటి ఒక అనవసరమైన ఆలోచన నా మనసులో కలిగిందనుకోండి, ఏదో అక్కా చెల్లెల్లో, ఎవరో బంధువులో, ఎవరో స్నేహితులో అందరము కలిసాము, ఆ కలిసిన సందర్భంలో ఏదో ఒక దానిని నేను పొందాలి అనుకుంటాను. నాకు ఇన్ని జ్ఞానాలు తెలుసు, నేనేమి పెట్టుకోవద్దనుకుంటాను, బంగారపు గొలుసులు వద్దనుకున్నాను, ఈ ఇల్లు నావి కాదనుకుంటాము, సంపదలు మావి కావనుకుంటాం, వైరాగ్యంతో జీవిస్తున్నాను అనుకుంటాం. కానీ ఆ క్షణంలో వాళ్ళందరూ ఎంతో వైభవంగా కనపడతారు. ఆ కనపడినటువంటి ఆ వైభవంలో నేను కూడా ఇలా ఉంటే బాగుండేది కదా అని నీ మనస్సు చెలించదని నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా చెలిస్తుంది. ఎందుకంటే స్వభావస్తు ప్రవర్తతే. నీ స్వభావం ఏంటి? త్రిగుణాల యొక్క మాయలో నీవెప్పుడు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నీ చుట్టూ త్రిగుణాల మాయ. ఆ మాయ నిన్నేం చేస్తుంది? ఏమారుస్తుందండి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నీ నిగ్రహంగా ఉండాలనుకుంటావు గాని నీ సంస్కారాలలో ఉన్నటువంటి విషయాలు నిన్నేం చేస్తాయి? మాయలో పడవేస్తాయి. అంటే మిమ్మల్ని మాయలో పడవేయడానికి మీ మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది? సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారనమాట, ఎంత జాగ్రత్తగానో ఉన్నామనుకుంటాము. అయితే మనస్సులో ఇప్పుడు నేను ఒక ఇల్లు ఖాళీ చేశానండి. ఇంతకుముందు మేమున్న ఇల్లు కాకుండా ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చామనుకోండి. ఇప్పుడు ఆ పూర్వ ఇంటికి సంబంధించి అన్ని వస్తువులు తెచ్చుకున్నాను కానీ మరి ఆయా వస్తువులకు సంబంధించినటువంటి వాసనలు కూడా ఉంటాయి.
వస్తువులు తెచ్చుకున్నా అక్కడ ఆ ఇంట్లో కొన్ని రకాల విషయాలు, కొన్ని కొన్ని సందర్భాలలో జరిగిన విషయాలు గుర్తుంటాయండి. అంటే మనము పూర్వము అంటే ఈ ఇంటికి రాక పూర్వము నేను ఏ ఇంటిలో ఉన్నానో, ఆ ఇంటికి సంబంధించిన వస్తువులు తెచ్చుకోవడమే కాదు, ఆ వస్తువులతో నాకున్న సాన్నిహిత్యం, ఆ ఇంటికి సంబంధించిన విషయాలు కూడా నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటానా? చేసుకోనా? ఇక్కడుంటున్నానని జెప్పేసి ఇక్కడున్న వాళ్ళతోనే సంబంధాలుంటాయా? ఇంకా ఆ ఇంటికి వేరే ఊర్లో ఉన్న నేను వేరొక ఇంటి గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తాము. ఏదైనా సందర్భం వస్తే వాళ్ళింటికి కూడా వెళ్ళొస్తాము. వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడతాము. అంటే ఇవన్నీ ఒక ఇంటికి సంబంధించి మనం విడిచిపెట్టిన ఇంటికి సంబంధించి కూడా మనం ఎలాగైతే మళ్ళీ కొనసాగిస్తామో వ్యవహారాలు, అదే విధంగా పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలన్నీ మన మనస్సులో ఉంటాయి కాబట్టి, మన మనసు ఏం చేస్తుంది? ఒకప్పుడు మన యొక్క వైభవాన్ని గుర్తు చేస్తుంది. అబ్బా! ఒకప్పుడు మనం ఇన్ని బంగారపు గొలుసులు పెట్టుకొని అలా చక్కగా వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఏమీ పెట్టుకోలేదు. వాళ్ళందరూ ఎంత దగదగలాడిపోతున్నారు అని ఒక్క క్షణంలో నిన్నేం చేస్తుంది? నీకు కూడా వాటన్నింటిని ధరించాలనేటటువంటి వ్యామోహానికి మన మనసు లొంగిపోతుంది. అంటే మన మనసు ఎలాంటిది? బలమైనదని కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. నిజంగా జరుగుతుందా? ఇది 3వ అధ్యాయం 33వ శ్లోకంలో చెప్పారు. జ్ఞానం ఉంది కదా నాకు, నన్ను మాయ ఏమీ చెయ్యలేదు అనుకుంటే, మాయ నిన్నెప్పుడూ కూడా వెంటపడి నీ వెంట తిరుగుతూనే ఉంటుంది. నువ్వు విడిపించుకుందామనుకున్నా నువ్వు విడిబడలేవు. అంటే మరి మేమెంత సాధన చేసినా అనవసరమేనా అంటే, నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ నేను అప్లై చేయవలసిన జ్ఞానం ఏంటండి? ఆ విషయం కృష్ణ పరమాత్మ చెప్తాడిప్పుడు. అంటే బలమైనది, దృఢమైనది. అంటే నిన్నేం చేస్తుంది? ఎప్పటికప్పుడు దేహ సంబంధమైన, లౌకిక సంబంధమైన విషయాలలో నీవు గొప్పగా ఉండడానికి నీ మనసు నిన్ను ప్రేరేపిస్తుంది. మరి ఇలాంటి మనసుని మేమసలు నిగ్రహించగలమా కృష్ణ? అసలు చెప్పు. వాయోరివ సుదుష్కరం. వాయువుని బంధించడం ఎలా కష్టమో మా మనసు కూడా బోలెడు సంస్కారాలతో కూడి ఉందయ్యా. ఈ సంస్కారాలను నేనెలా మార్చగలను? మీరు చెప్పిన సాధన చెయ్యాలనే ఉంది. కానీ ఆ సాధనలో నేను స్థిరత్వాన్ని పొందలేకపోతున్నాను. నిశ్చలమైన మనస్సు ఎలా పొందుతాను? ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు భార్య, బిడ్డలు, సంసారం, ఉద్యోగం, రకరకాల విషయాలు నన్ను పట్టి పీడిస్తుంటాయి. మనసు ఎప్పుడెప్పుడు ఈ పనులన్నీ పూర్తి చేస్తావా అని నన్ను వెంటపడి తరుముతుంది. మరి ఇలా వెంటపడి తరిమేటటువంటి నా మనస్సుని నేనెలా నిగ్రహించగలను? అన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. మొదట కష్టం, తర్వాత సుఖం ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. అంటే కృష్ణ పరమాత్మ కూడా ముందు మనకి ఇప్పుడు నేను ప్రశ్న అడిగాను, స్వామి నా మనస్సును నిగ్రహించలేకపోతున్నానండి, మరి ఎలా మీరు పరిష్కారం ఏం చెప్తారు అంటే ఆయన చెప్తున్నాడు, అవునవును మీరు అన్నమాట నిజమే. మాయ బలవత్తరమైనది, దృఢమైనది, నేను కూడా ఒప్పుకుంటాను. అసంశయం, నువ్వు చెప్పిన మాటలో సందేహమేమీ లేదయ్యా. నువ్వు చెప్పిన మాట 100కి 200 పాళ్ళు కరెక్ట్ అంటున్నాడు. మనో దుర్నిగ్రహం చలం, చాలా చపలమైనటువంటి చలించే తత్వము కలిగిన మనస్సు నిగ్రహించడం కష్టమే అనగానే మనకి జారిపోతామండి. ఏంటి కృష్ణ పరమాత్మ కూడా ఏమంటున్నాడు? ఇది సాధించడం చాలా కష్టము. ఇప్పుడు ఒక పిల్లవాడు వచ్చి నేను ఐఏఎస్ అవ్వాలనుకున్నానండి అన్నారనుకోండి, మొదట ఏం పర్లేదురా నువ్వు చేసేస్తావు అని చెప్పేసి అంటే వాడికి కనీసం ఏమంటారు, శరీరానికి సంబంధించిన ఫిట్నెస్ లేదు. వాడు చదువు కూడా అంతంత మాత్రంగా చదువుతాడు. వీడెళ్ళి ఐఏఎస్ చదువుతాను అన్నప్పుడు నువ్వు అయిపోతావురా అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఊహల్లో తిరుగుతుంటాడు. మా సార్ చెప్పేశాడు నేను అయిపోతాను అని చెప్పేసి ఏం చేస్తాడు? వాడంటాడు, అరే నీవేవైతావురా ఐఏఎస్, ఎట్లా అవుతావురా అంటే, మా సార్ చెప్పాడు నేను ఐఏఎస్ అయిపోతాను, అయిపోయాను కూడా అప్పుడే. వీడు బలంగా శరీరానికి సంబంధించి ఎక్సర్సైజులు చేయాలి, ఫుడ్ తీసుకోవాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి చదువుకోవాలి,
ఇవన్నీ ఏమీ చదవకుండా వాడు ఊహల్లో బతుకుతారు. మరి అలా ఊహల్లో బతికి వాడు ఏం చేస్తాడు? చదువుని అన్నింటినీ కూడా ఆచరణను అన్నీ నిర్లక్ష్యం చేస్తారు. అదే సరైనటువంటి ఉపాధ్యాయుడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్లి సార్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను అన్నారనుకోండి. అంటే ఇప్పుడు ఎందుకు దృఢమైనటువంటి శరీరం అంటే, దృఢమైనటువంటి శరీరంలోనే దృఢమైనటువంటి మనస్సు ఉంటుందండి. శరీరానికి సంబంధించి బలహీనంగా ఉన్నారనుకోండి, చదువుకోవడానికి కావలసినటువంటి మరి ఆ శక్తి అందాలి అంటే పిల్లవాడు ఎలా ఉండాలి? ఫిట్‌గా ఉండాలి. అలా ఫిట్‌గా ఉన్నప్పుడే కదండీ సాధ్యమయ్యేది. శరీరానికి సంబంధించి కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా ఈ శరీరానికి సంబంధించి శుష్కింపజేయండి, నీరసంగా మీరు ఇది తినకండి, అది తినకండి అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సమస్త దుఃఖముల నుండి విడిపడాలి అంటే మితమైన ఆహారము, మితమైన ప్రవర్తన, మితమైన నిద్ర ఉండాలి. అంటే మితానికి తక్కువగా ఉంటే ఏమైద్ది? అంటే మధ్యస్థంగా తినాలంటాడు. మధ్యస్థం కంటే తక్కువగా తీసుకున్నారనుకోండి ఆహారము, అప్పుడు మీరు చాలా ప్రమాదంలో పడిపోతారు. నేను భక్తిలో ఉన్నాను, జ్ఞానంలో ఉన్నానని తినటం మానేశాననుకోండి, అప్పుడు నా సాధన జరుగుతుందా? జరగదు. ఏదైనా నువ్వు సాధించాలి అంటే శారీరకమైన దృఢత్వము, మానసికమైనటువంటి దృఢత్వానికి సిద్ధం చేస్తుంది కాబట్టి ఏం చెప్తారాయన? నువ్వు ముందు చాలా చక్కగా తినటం, ఆహార పద్ధతులన్నీ చక్కగా అలవాటు చేసుకో. శరీరం దృఢంగా ఉంటుంది. అప్పుడు నీకు శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు రావు. అప్పుడు నువ్వు మనసుతో నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో దానిని సాధిస్తావు. అంటే దాని లోపట ఉన్నటువంటి కష్టాన్ని చెప్తారండి. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, మిమ్మల్ని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేటటువంటి వాళ్ళని నమ్మకండి. మొదట దానిలో ఉన్నటువంటి లోటుపాట్లను చెప్పిన వాళ్ళను మాత్రమే నమ్మండి అని కృష్ణ పరమాత్మ ముందే ఎందుకు అనలేదండి? ఇప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి జాడ కనుక్కున్న తర్వాత శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, సీతమ్మ తల్లిని చూశాను అని చెప్పేసి చెప్పడానికి ముందు సీతమ్మ అనే పదం మాట్లాడరు. సీతమ్మను చూశాను అనేలోపు సీతకి ఏమన్నా అయిందేమోనని శ్రీరాముడు భయపడే అవకాశం ఉంటుందని ఆయన ఏమంటాడంటే చూశాను సీతమ్మ తల్లిని అంటాడు. అంటే నేను చూశాను, అమ్మ జాడ కనుక్కున్నాననే మాట చెప్పడంలో. చూడండి ఈ మాటలు ఇంత తేడా ఉంటుందా అంటే, నా మాట వల్ల నా తండ్రి శ్రీరామచంద్రుడు చిన్న క్లేశాన్ని కూడా పొందకూడదు. నేను ఒక మాట చెప్పి కొన్ని సెకండ్ల యొక్క విరామము వచ్చేలోపుకు శ్రీరామచంద్రుడు నా మాట చేత బాధపడితే అంతకంటే పాపము లేదని చూశాను సీతమ్మ తల్లిని అంటాడు. మనమైతే ఏమంటాం? అంత కొంతమంది అండి ఏదైనా చెప్పేటప్పుడు అసలు విషయాన్ని చెప్పకుండా నాంచి 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 ఎప్పటికో అసలు విషయం చెప్తారండి. మరి అక్కడ ఆంజనేయ స్వామి ఏం చెప్తున్నాడు? చూశాను సీతమ్మ తల్లిని అనటంలో ఆ మాటలో చూడండి, అవతలి వారికి ఇబ్బంది కలగకూడదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చూడండి ఎలా చెప్తున్నారో మనకి. అర్జునుడు అడిగాడు, మా మనసును నిగ్రహించుకోవడం కుదరట్లేదండి అంటే, నిజమే మీ మనసు చాలా చపలమైనది. చపలమైనటువంటి మనస్సును నిగ్రహించడం సాధారణంగా ఎవరూ సాధించలేరు. అంటే దీన్ని సాధించాలి అంటే మీరు ఖచ్చితంగా దృఢమైనటువంటి ప్రయత్నం చేయాలి. ముందుగానే అయిపోతుంది, నీ పని అయిపోతుంది వెళ్ళు అన్నారనుకోండి, మనకేమవుతుందంటే ఇక ఆ సాధనలో కాస్త మనం ఏం చేస్తామంటే రెస్ట్ తీసుకుంటాం, విశ్రాంతి పొందుతామండి. లేదు లేదు ఈ పని చెయ్యాలి అంటే చాలా కష్టం ఉంటుందని ముందు భగవంతుడు మనకేం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనం ఒక శ్లోకానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటున్నామంటే పరమాత్మ లోకంలో మీ ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. ఎవరైనా మీరేదైనా చేద్దాము అనుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి కష్ట సుఖాలను గురించినటువంటి విచారణ లేకుండా ఇది మీకు జరిగిపోతుంది అని చెప్పి మీరు ఎప్పుడైనా ఎవరికైనా మాట ఇచ్చారనుకోండి, దాన్ని మీరు చేయలేకపోయారనుకోండి, మీరు అవమానపడతారు. వేరొకరు ఎవరైనా మిమ్మల్ని ఇది అయిపోతుందని మిమ్మల్ని ఆశ పెట్టారనుకోండి, అది పొందలేకపోతే నిరాశ పొందుతారు. చూడండి, మనం ఆశ, నిరాశ అనేటటువంటి 2 విషయాలు ఇక్కడ మనం మాట్లాడిన మాటలో ఉంటాయా లేదా? కృష్ణ పరమాత్మ మాట్లాడిన మాటలు ఎంత చక్కగా నిజమే, మీరన్న మాటలు నిజమేనండి.
మీరన్నట్టుగానే మనస్సును నిగ్రహించడం అంత తొందరగా ఏం సాధ్యం కాదు. చాలా కష్టం ఉంటుంది. మరి కానీ అంటే ఇక్కడ ఆయన చూడండి. మీ మనస్సును నిగ్రహించడం చాలా కష్టతరమైనది అంటున్నాడు. కానీ కష్టం అంటున్నాడు గానీ చెయ్యలేమనట్లే. ఇక్కడ ఈ మాట బాగా పట్టుకోవాలండి. పెద్దల యొక్క మాటలలో చాలా విషయాలుంటాయి. మీరిది చెయ్యలేరు అంటున్నాడు కానీ, ఇది దుస్సాధ్యం అని అన్నాడా? అనలేదు. ఎందుకనలేదు? అంటే దీనికేదో ఒక మార్గం ఉంది. ఒక అందుకే పెద్దలు మనకొక మాట చెప్తారు. ఎవరికైనా ఏదైనా ఒక పెద్ద కష్టమొస్తే, ఆ కష్టానికట అనేక ద్వారాలుంటాయట. అంటే నీ కష్టాన్ని పోగొట్టగలిగిన ద్వారాలు నీ చుట్టూ అనేకముంటాయట. అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలి. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారండి. ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా మీకు కావలసినటువంటి ఆ డబ్బు సమకూరకపోతే, ఇంక నేను ఈ డబ్బు సమకూర్చటం నా వల్ల కాదు. నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా నేను అడిగాను. ఎవ్వరి వల్ల నాకు సహాయం అందలేదు అని నువ్వు అనుకోవడంలో ఏంటి నీ ప్రయత్న లోపముందంటాడు భగవంతుడు. అన్ని ద్వారాలు ఎందుకు మూసుకుపోతాయి? ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి పరిష్కారం ఆల్రెడీ నీకు రాసిపెట్టి ఉంటుంది. అంటే నువ్వు కనుక్కోలేకపోవడంలోనే నీ యొక్క కర్మలోనే లోపముంది కానీ, మరి అక్కడ నీ సమస్యకు పరిష్కారం లేకుండా పోదు. అంటే అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పటికీ ఏదో ఒక్క ద్వారం నీ కోసం తెరచి ఉంటుంది. ఆ ద్వారాన్ని నువ్వెలా పొందగలవు అంటే, నీ లోపట ఉన్న భగవత్ చైతన్యాన్ని నువ్వు విస్మరించి, ఎవరెవరినో లోకంలో ఉన్న అందరి మీద ఆధారపడ్డావు. ముందు నీ లోపటున్న భగవంతుడికి ఒక మాట చెప్పి, స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తీర్చగలిగిన మార్గాన్ని మీరే సూచన చెయ్యండని లోపటున్న ఆయనకు ఒక మాట చెప్పి ఉంచితే, నీవు 100 దార్ల కోసం పరిగెత్తక్కర్లా. నువ్వు చేసిన 2, 3 ప్రయత్నాలలోనే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంటే ద్వారములెప్పుడూ కూడా మూసి ఉన్నట్టుగానే కనపడతాయి. ఆ ద్వారములను తెరిపించగలిగినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? నీ లోపటే ఉన్నాడు. ఈ శరీరం లోపటే ఉన్నాడు. కళ్ళు మూసుకొని మనసా, వాచా, కర్మణ ఒక్కసారి నీ సమస్యను గట్టిగా అడిగి చూడు. స్వామి నా కష్టం మీరు కాకపోతే ఎవరు తీరుస్తారండి? ఈ లోకంలో అందరూ మీ వల్లే కదా బతికేది. మీరు కాపోతే నా జీవితానికి ఎవరు అంతిమమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది అని చెప్పేసి అడగడం రావట్లేదు కాబట్టి మీకు దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పుడు చూడండి అర్జునుడు చూడండి ఎవరిని అడుగుతున్నారు? కృష్ణ పరమాత్మనే అడుగుతున్నాడు. ఆ దారులన్నింటినీ మూసేసే ఆయన, తెరిసే ఆయన. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ అని కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తారనమాట. అన్నింటినీ ప్రకాశింపచేసేది, అన్నింటినీ నిగ్రహించగలిగినది నేనే అని చెప్పాడు. ఇప్పుడు మనస్సును నిగ్రహించడానికి ఎవరు పరిష్కారం చూపగలరు? అర్జునుడు కృష్ణ పరమాత్మను కాకుండా వేరొకరిని అడిగి ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకదండి. ఎవరైతే ఈ గుణాలను ప్రకాశింపజేస్తున్నారో ఆ ప్రకాశింపచేసేటటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళి దీన్ని ఎలా అండి పరిష్కరించేది అన్నారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ధర్మరాజుని తర్వాత అతని సోదరులందరినీ తీసుకొని భీష్ముడి ఇంటికి వెళ్తారు. ఒకరోజు అర్ధరాత్రి వెళ్ళిన తర్వాత కృష్ణుడు అంటాడు, నువ్వు మీ తాతగారిని అడుగు అని చెప్పేసి భీష్మాచార్యుల వారిని అడగమని అంటారు. తాతగారు మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పండి అన్నారు. ఎందుకు? భీష్ముడి యొక్క మరణాన్ని ఎవరూ నిర్ణయించలేరు. ఆయననే నిర్ణయించుకుంటాడు. ఆయన చేసిన త్యాగం తండ్రికి మరి 2వ భార్యగా సత్యవతిని కోరుకున్నప్పుడు సత్యవతిని వివాహం చేసుకోవడంలో మరి వాళ్ళ నాన్నగారికి ఈయన ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నగారి అంటే సత్యవతికి ప్రమాణం చేస్తాడు. సత్యవతి వాళ్ళ నాన్నగారి దగ్గర ఏమని ప్రమాణం చేస్తాడు? నేనిక జీవితంలో పెళ్లి చేసుకోను అంటాడు. మరి అలా పెళ్లి చేసుకోను అన్నప్పుడు శంతనుడు నా కోసం నీ యవ్వనాన్ని త్యాగం చేస్తున్నావు కాబట్టి నీవు స్వీయ మరణాన్ని తీసుకుంటావు. నీవు కోరుకుంటే తప్ప నీకు మరణం రాదు. ఈ శరీరంతో నువ్వెంత కాలం ఉండాలనుకుంటే అంతకాలం నువ్వు భూమి మీద ఉంటావని వాళ్ళ నాన్నగారు వరం ఇచ్చి ఉన్నారు. అలాంటి వరాన్ని కలిగినటువంటి భీష్మాచార్యుల వారిని ఎవ్వరూ ఓడించలేరు. పైగా
ఇతని గురువైనటువంటి భీష్మాచార్యుల వారి గురువైనటువంటి పరశురాముడే భీష్ముడితో యుద్ధం చేసి ఒకానొక సందర్భంలో ఆయన ఒక చిన్న పొరపాటు చేసి పరశురాముడు కూడా యుద్ధంలో ఓడిపోతాడు. అంటే యుద్ధంలో ఈయనను గెలవగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అర్జునుడు కూడా గెలవలేడు. అప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళ వల్ల కాదు కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు, ఎవరైతే సమస్యకు పరిష్కారం చెప్పగలరో వాళ్ళ దగ్గరికి వెళితే సరిపోతుంది కదా అని ఇప్పుడు ధర్మరాజు ఏమంటున్నారు, తాతగారు మీరెప్పుడు చనిపోతారు తాతగారు అంటే చిన్న నవ్వు నవ్వుతాడు. అంటే ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి భీష్మాచార్యులు తన యొక్క మరణ రహస్యంని, అంటే నేను ఎవరు ఎదురుగా వస్తే యుద్ధం చేయను అంటే ఆయన స్వీయ మరణాన్ని తీసుకున్నాడండి. ఎవ్వరూ కావాలని ఆయన నేను చంపలేరు. అర్జునుడు భీష్మాచార్యుల వారిని చంపగలరా? ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదండి. ఎందుకు సాధ్యం కాదు? గొప్పదైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను ఎదిరించడం అనేది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. అంటే ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి గొప్ప సత్యం ఏంటి, భీష్మాచార్యుల వారు ఎలా మరణిస్తారో ఆయన నోటితోనే చెప్పిస్తే మీ సమస్య పరిష్కరించబడుతుంది. అందుకే ఇక్కడ అర్జునుడు కూడా ఆయన యొక్క సమస్యకు పరిష్కారాన్ని ఎవరు చూపించగలరు అనంటే కృష్ణుడు మాత్రమే చూపించగలడు. ఎందుకు? మనస్సును తయారు చేసింది ఎవరు? ఆయనే చెప్పాడు. ఏమన్నాడు? ఇంద్రియానాం మనశ్చాస్మి, ఇంద్రియములలో మనస్సుగా నేనున్నాను అన్నాడు. మరి ఆ మనస్సు ఎవరిది? భగవంతుడిది. మరి భగవంతుడి యొక్క మనస్సును ఎవరు నిగ్రహించగలరు? నిగ్రహించుకోవడానికి కావలసిన పరిష్కారం ఎవరు చెప్తారు? మళ్ళీ దానిని తయారు చేసిన ఆయనే చెప్తారు. మనస్సుగా నేనున్నానన్నాడండి. ఇంద్రియానాం మనశ్చాస్మి అన్నాడు. మనస్సుగా నేనున్నానంటే నీ మనసు గురించి, ఇప్పుడు నేను ఒక వస్తువును తయారు చేశాను, ఆ వస్తువుకు సంబంధించి అన్ని విషయాలు నాకే తెలుస్తాయి. ఎందుకంటే దాన్ని సృష్టి చేసింది నేనే కాబట్టి. మనస్సును తయారు చేసింది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన ఏమని చెప్పాడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. నేనే ఏం చేశాను? నా యొక్క అంశను భూమి మీదకు పంపించాను. మరి జీవుడికి సహాయంగా నేనేం చేశాను? 5 ఇంద్రియాలను మనస్సును తయారు చేసి నేను వీళ్ళకి సమర్పించాను. అంటే మనందరికీ మనస్సుని ఇచ్చింది ఎవరు? భగవంతుడు. మరి మనసు ఎక్కడి నుంచి పుట్టింది? భగవంతుడి నుంచి పుట్టింది. మరి పుట్టినటువంటి మనస్సును నిగ్రహించాలంటే ఏం చేయాలి? ఇవాళ ఒక పొగరుబోతు ఎద్దుందండి. ఆ పొగరుబోతు ఎద్దుని నిగ్రహించాలి అంటే దాన్ని చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చినటువంటి ఎద్దు మా మాట వినట్లేదు, దాన్ని నిగ్రహించాలంటే ఏం చెయ్యాలో పరిష్కారం చెప్పండి అని ఆ ఎద్దుని పెంచిన ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇప్పుడు మనసు కూడా భగవంతుడి బిడ్డ. మరి భగవంతుడి యొక్క సంతానాన్ని మరి భగవంతుడే కదండి నిగ్రహించగలిగేది. అంటే మన మనసును మనం నిగ్రహించలేము, ఇది పక్క. ఎందుకంటే మన మనసు ఎన్ని చెప్పినా వింటుంది, కానీ పూర్వజన్మల్లో విషయాలు గుర్తు చేస్తుంది. ఇది తినకూడదు అది తినకూడదు అని దానికి చాలా నేర్పించాక పులుపుకు సంబంధించిన పదార్థాలు నువ్వు తినకు అని మన మనసుకు నేర్పించామండి. ఇప్పుడు మనసు అంటుంది కాసేపు అయ్యాక చింతకాయ పప్పు బాగుంటుంది కదా అంటుంది. అయ్యో ఇప్పటి వరకు పులుపు తినకూడదని చెప్పాను కదా, మళ్ళెందుకు అడుగుతున్నావు? మరి ఇంతకు ముందు మనం చింతకాయ పప్పు తిన్నాంగా, బాగుంది, అది నేను మర్చిపోలేకపోతున్నాను, ఒక్కసారి పెట్టు అంటుంది. అంటే దానికి పూర్వము అనుభవించినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలను నువ్వు ఎలా పోగొట్టగలవు? ఆ అనుభవాలను కూడా ఇచ్చినటువంటి, అంటే ఆ అనుభవాలు ఎవరైతే భోక్తగా ఉండి అనుభవించారో ఆయనకు చెప్పాలి, స్వామి ఎన్ని జన్మల నుంచి నేను వీటన్నింటినీ అనుభవించాలయ్యా? తిన్నవే తింటున్నాను, అనుభవించినవే రాగద్వేషాలు, నా బిడ్డలు అంటున్నాను, నా కుటుంబం అంటున్నావు. ఎన్నెన్ని శరీరాలలో ఎన్ని కుక్కలుగా, ఒక ఆడ శరీరంతో మగ శరీరంతో కుక్కలుగా పిల్లులుగా ఇలా 84 లక్షల రకాల ఉపాధులు పొంది శరీరాలు తీసుకుంటూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే ఉన్నాను. ఇక వీటన్నింటికి చరమగీతం ఎప్పుడు పాడేది? ఈ జన్మకైనా నాకు వీటన్నింటి నుంచి విముక్తిని కల్పించలేవా? అంటే ఇక్కడ మనకు ఏవైనా కోరికలు తీరాలి అంటే, అందుకే అన్నమయ్య కూడా అంటారండి, ఏమంటారు? తీరవు కోర్కెలు,
వద్దనక మనం వద్దంటే తప్ప భగవంతుడు వాటిని తీసేయడండి. స్వామి నాకొద్దండి, ఇంక నా వల్ల కాదండి, నేను ఇంక తినలేను, తాగలేను, ఇక ఈ సంసారానికి సంబంధించిన కష్టాలు నేను పడలేనండి అని వైరాగ్యంతో కూడి ఆ భగవంతుడిని ఎవరైతే వేడుకుంటారో, అలా వేడుకున్న వారికి భగవంతుడు పరిష్కారం చూపిస్తారు. అందుకే కృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతున్నారు, చెప్పండి అన్నారు. అర్జునుడికి సమాధానం ఏం చెప్తున్నారు పరమాత్మ? మీ మనస్సును నిగ్రహించడం చాలా కష్టము. కొన్ని కోట్ల జన్మ సంస్కారాలు ఉన్నాయి అందులో. వాటిని నిగ్రహించడం అంత తొందరగా కుదరదయ్యా అంటాడు. అంటూ అంటే పూర్తిగా నిగ్రహించడం అంటే అసాధ్యమని కాకుండా కష్టము. వీటిని మనం ఏం చేయొచ్చు? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటాడు. కౌంతేయ అంటే మరి కుంతీపుత్రుడు కాబట్టి అర్జునుడిని కౌంతేయ అని పిలుస్తాడనమాట. ఇక్కడ అభ్యాసము, మీరందరూ దేని గురించిన అభ్యాసం చేస్తారు? నాకు చింతకాయ పప్పు అంటే ఇష్టం, నాకు పలానా వాళ్ళంటే ఇష్టం, పలానా దేవుడు అంటే ఇష్టం. ఇలా భూమి మీద ఉన్న విషయాలలో కొన్ని ఇష్టమని, కొన్ని అయిష్టమని మనం ఏం చేస్తుంటాం? ప్రతి క్షణము కూడా దేహ సంబంధమైన విషయాలను చదువుతానే ఉన్నాం. అంటే అభ్యాసం చేస్తున్నాం. అభ్యాసం అంటే మళ్ళీ కొత్తగా ఇదేంటో భగవంతుడు అభ్యాసం అని చెప్పాడు, అది నేను ఎలా చెయ్యాలి అంటే, మనకు సద్గురువులు బోధించే మొదటి జ్ఞానం నేను ఆత్మని అనేటటువంటి అభ్యాసాన్ని చెయ్యండి. నేను ఈ దేహము కాదు, దేహములో బంధింపబడి ఉన్నాను, బంధించబడి ఉన్నటువంటి నన్ను నేను విడిపించుకోవాలి అనేటటువంటి జ్ఞానం ఒక్కటి పట్టుకోండి. కొద్ది రోజుల పాటు మీరు ఈ మాటను గుర్తు పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు నేను ఆత్మనని నిద్రపోండి, ఉదయాన మేల్కొనేటప్పుడు నేను ఆత్మనని లేవండి. అంటే నిద్ర మెలకువ మధ్యలో ప్రతి క్షణం నేను ఆత్మనే. ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా మనకొక ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఖచ్చితంగా ఎలా చేసి తీరాలో, ఈ దేహ సంబంధమైనటువంటి బంధువులు, తర్వాత ఈ సంసారానికి సంబంధించి ఏవైతే మనకు ఆ బంధనాలున్నాయో ఇవన్నీ నువ్వు చేసి తీరాలి. వీటన్నింటినీ చేసి తీరుతూనే నేను ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరానికి ఒక కష్టం వచ్చిందనుకోండి, ఇది పర్మనెంట్ కాదు. ఇది కొద్ది రోజులు ఉంటుంది, పోతుంది. అంటే సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదని మనం ఏం చేయాలి? నేను ఆత్మని, ఈ దేహంలో బంధింపబడి ఉన్న ఆత్మని, ఈ శరీరం పడిపోయినా నేనుంటానని మనము దృఢమైనటువంటి ఆలోచనతో ఉన్నామనుకోండి, ఇలాంటి అభ్యాసం చేసి ఉన్నామనుకోండి, ఇప్పుడు నాకు శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం వచ్చినా, అంటే నేను చనిపోవలసి వచ్చినా, ఇప్పుడు నేను ఎలా ఉంటాను? నా శరీరం పడిపోతుంది కానీ నేనేమంటాను? నేను ఈ శరీరం కాదు ఆత్మని అన్నప్పుడు నేను చేసినటువంటి సాధనకు తగిన ఫలితాన్ని పొందుతాను. అలా కాకుండా అయ్యో నేను ఈ శరీరాన్ని, నా బంధువులు, నా ఇల్లు, నా కుటుంబం ఏం కావాలండి అంటే, పర్లేదురా బాబు రా, నువ్వు ఏదైతే కోరుకున్నావో దాన్ని నేను మళ్ళీ ఏం చేస్తాను? నీకు ఇప్పిస్తాను. దానికి బెంగెందుకు నీకు అని భగవంతుడు మనల్ని బుజ్జగించి మళ్ళీ మనకి ఏదో ఒక శరీరం ఇస్తారు. నా ఇల్లు కావాలి, నా ఇల్లు కావాలంటే ఒక కుక్క పిల్లని ఇచ్చి ఆ ఇంట్లో వాళ్ళు ఆ కుక్క పిల్లని ఇష్టపడేలాగా చేసి ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ఆ కుక్క హాయిగా తాను కొనుక్కున్నటువంటి ఆ మంచాలు, ఆ తర్వాత ఆ సోఫాలు, మరి ఆ తర్వాత ఆ ఇంట్లో హాయిగా తను స్వేచ్ఛగా తిరుగుతుందండి. అంటే ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు ఏది కోరుకుంటే అది పొందేలాగా నీకు శరీరాన్ని ఇస్తాను. అంటే నువ్వు కోరుకున్న కోరికలు నువ్వు వద్దంటే తప్ప అప్పటి వరకు నువ్వు మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉంటావు. అంటే ఈ భూమి మీద ఉన్న విషయాలన్నీ శాశ్వతం కాదు. యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్నవన్నీ నశించిపోతాయి. వీటన్నింటినీ నడిపించేటటువంటి ఈశ్వర చైతన్యమే శాశ్వతమని ఆ ఆత్మస్వరూపంగా నువ్వు అభ్యాసాన్ని గనక ప్రారంభిస్తే, నేను ఆత్మయే కానీ ఈ దేహ సంబంధమైన విషయాలు నేను కాదని వైరాగ్యేన, మళ్ళీ ఇక్కడ చెప్తాడండి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను గురువు గారి దగ్గర అంటే చాలా మంది నాతో మాట్లాడిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అందరూ పొరపాటు పడతారు. ఏమని పొరపాటు పడతారంటే, నేను ఆత్మని అనే జ్ఞానం నాకు వచ్చిందిగా, ఇంక నేను ముక్తిని పొందేస్తాను, ఈ శరీరం విడిచిపెట్టాక నేను భగవంతుణ్ణి పొందుతానంటారు. ఇక్కడ పరమాత్మ అంటున్నారు, నువ్వు చేసే అభ్యాసంలో వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఎలా ఉండాలి?
ఇది నేను కాదు అని దేహ సంబంధమైన విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిచిపెడుతుండాలండి. ఇప్పుడు నేను ఈ శరీరం కాదు అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ దీనికి భగవంతుడు శాస్త్రంలో ఏదైతే తినొద్దన్నాడో అవన్నీ తింటూ నేను ఆత్మనని అనుకుంటున్నానుగా, తింటానులే అన్నాననుకోండి. వైరాగ్యమేది? భగవంతుడు ఊరికే అభ్యాసం చేయమన్నాడా? ఒక్క మాటే పట్టుకుంటున్నారు. చాలా మంది గురువులు కూడా తప్పు చేస్తున్నారండి. ఏమంటున్నారు? నువ్వు ఆత్మని, ఆత్మని అని చెప్పేసి అభ్యాసం చేయమంటున్నారు. మరి కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెప్పబడిన జ్ఞానం కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే చెప్పారా? సమస్త వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, సమస్త ఆధ్యాత్మికమైన జ్ఞానమంతా ఏం చెప్తుంది? దేహ సంబంధమైన విషయాల మీద వైరాగ్యం కలగకుండా నీకు ముక్తి దొరకదు. ఆ జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ అత్యంత సులువుగా, సులభంగా 700 శ్లోకాలలో చక్కటి జ్ఞానం అందించి తరించండి నాయన అన్నాడు. ఆయన ఏమంటున్నాడు? వైరాగ్యంతో కూడిన అభ్యాసం చెయ్యండి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఆత్మని ఆత్మని అనుకుంటూ కనపడిన గడ్డి మొత్తం తింటానని, అంటే భగవంతుడు శాస్త్రంలో ఏదైతే వద్దు, ఇది విడిచిపెట్టండి అని చెప్పిన విషయాలన్నీ అనుభవిస్తూ, ఆహా నేను గురువునైపోయాను, సద్గురువుని, నేను మిమ్మల్ని అందరినీ బంధంలోంచి విడిపించానని చెప్పి లోకాన్ని ఏం చేస్తున్నారంటే మోసం చేసి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు. వైరాగ్యంతో కూడినటువంటి అభ్యాసం నువ్వు చేస్తే ముందు నీకు గురువులోకి కనపడతారు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు, అభ్యాసము వైరాగ్యంతో కూడి ఉండాలి. మనకి గురువు అంటే ఆయన రాగద్వేషాలు ఉండకూడదండి. ఆయన తీసుకున్న ఆహారం దగ్గర నుంచి శిష్యుడికి ఆదర్శంగా ఉండాలి. ఎలా వైరాగ్యంతో ఆయన తీసుకునే ఆహారం ఉందా, ఆయన యొక్క ప్రవర్తనలో వైరాగ్యం ఉందా అని అంటే మనందరికీ ఆచరణ స్వరూపంగా ఉన్నటువంటి సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే గురువుగా ఉంటారు. ఆచరణ లేకుండా నేను మంత్రాలను మీకు ఉపదేశం చేస్తాను, నాకు నచ్చింది తింటానంటే నువ్వెలా అవుతావండి సద్గురువి? అందుకే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, ఎక్కడా మోసపోకండి. వైరాగ్యంతో కూడిన అభ్యాసం చేయమంటున్నారు కానీ ఉత్త అభ్యాసం చేయమనట్లా. ఇప్పుడు ఒక కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికండి ఆ కుటుంబం మీద ప్రేమ పెంచుకుంటూ నువ్వు ఆ ఇంట్లో ఉండమంటారు. కేవలం నువ్వు ఆ ఇంటికి కోడలివి కాదు, ఆ కుటుంబం ఇప్పటి నుంచి నీది. నీవు నీ పుట్టింటిలో ఎంతగా స్వేచ్ఛగా, ఎంత సంతోషంగా ఉండేదానివో, నీ అత్తగారి కుటుంబంలో కూడా అంత స్వేచ్ఛతో, అంత సంతోషంతో నాది అనుకుంటూ నువ్వు ఆ ఇంట్లో ఉండు. అక్కడ నీకు ఏదైనా ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలు నీకు తారసపడినప్పటికీ కూడా వాటన్నింటినీ ఏం చేయాలి? ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆ ఇంటి మీద ఉన్న మమకారం చేతనే నువ్వు వాటన్నింటినీ పరిష్కరించగలవు. ఆ ఇంటి మీద మమకారం ఏమీ లేకుండా కేవలం ఆ ఇంటికి కోడలివి, ఆ ఇంటి అబ్బాయికి నువ్వు భార్యవైనంత మాత్రాన నీకు పెద్దగా గొప్ప గొప్ప ఫలితాలు ఏమీ ఉండవు. ఆ ఇంటి మీద నీకున్న మమకారమే నిన్ను ఆ ఇంట్లో వచ్చే సమస్యలకు కూడా నువ్వు ఎదురుగా నిలబడి పరిష్కరించుకొని నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు కావలసిన ధైర్యం ఆ ఇంటి మీద నీకుండే మమకారం. అదేవిధంగా నీవు ఆత్మవి అనేటటువంటి జ్ఞానముతో నువ్వు ఉండాలంటే ఆత్మ మీద నీకు ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేహ సంబంధమైన విషయాలు ఎన్ని అనుభవించినా, ఎన్ని జన్మల నుంచి అనుభవిస్తున్నాను, కొన్ని కోట్ల జన్మల నుంచి అనుభవిస్తున్నాను, సంతోషంగా ఉన్నానా? లేదు. ఈ దుఃఖాన్ని ఎంత పొందుతున్నాను? కొండంత దుఃఖాన్ని పొందుతూ బిందువంత సుఖాన్ని పొందుతున్నాను. మరి బిందువంత సుఖం కోసం నేను పొందేటటువంటి కష్టం నాకు అవసరమా? గొప్పదైన ఆత్మానందాన్ని పొందడం కోసం దేహ సంబంధమైన విషయాలు ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ నీ జీవనంలో నువ్వు ఎలా ఉండాలి? విరాగి, ఏ బంధాల మీద నీకు రాగము లేకుండా నిర్వికారంగా ఉండగలిగినటువంటి స్థితికి మనం ఎదిగినప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి చేరుకోవాలి. అందుకే వైరాగ్యంతో కూడిన అభ్యాసం, విరక్తి భావన లేకుండా అభ్యాసం అనేది ఏం చేస్తుంది? నిన్ను ఒక మెట్టు ఎక్కిస్తుందా అంటే పర్వాలేదు, నేను ఈ దేహం కాదు, దేహంలో బంధింపబడిన ఆత్మని అంటారు. కానీ పూర్ణమైన ఆత్మానందాన్ని పొందాలి అంటే మాత్రం ఎవరికైతే దేహబంధాల మీద
పూర్తిగా విరక్తి కలిగి ఉంటారో అలా విరక్తి కలిగి ఉన్నవారు మాత్రమే ముక్తిని పొందడానికి కావలసిన అర్హత పొందుతారు. అంటే మీకు స్థిరమైన, నిశ్చలమైన, చపలము లేనటువంటి మనస్సు మీకు కలగాలి అంటే వైరాగ్యంతో కూడినటువంటి అభ్యాసాన్ని మీరు చెయ్యండని పరమాత్మ చెప్పారు. ఎవరైనా ఇలా నేను ఆత్మని అంటున్నప్పుడు వాళ్ళలో దేహ సంబంధమైన విషయాలలో ఎంత మేరకు విరక్తి ఉందో చూడండి. ఏ విషయాలు ఇంకా లోక సంబంధమైన విషయాలలో ప్రీతిగా ఉంటున్నారంటే వాళ్లకు భగవంతుడి మీద మమకారం తక్కువగా ఉంది. దేహ సంబంధమైన విషయాలలోనే ఇంకా ఆనందపడుతున్నాడు అనుకోండి, అతడు ముక్తికి చాలా దూరంగా ఉన్నాడని గుర్తు. ముక్తికి దగ్గరగా ఉండడం అంటే దేహ సంబంధమైన విషయాలను గడ్డిపరక మాదిరిగా విడిచిపెట్టగలిగినంత పూర్ణమైన వైరాగ్యం ఉంటేనే ముక్తిని పొందడానికి కావలసిన అర్హత. అందుకే పరమాత్మ చూడండి, మీరు ఆచరించడానికి చాలా కష్టమైందే కానీ సాధ్యమవుతుంది. వైరాగ్యంతో కూడిన అభ్యాసాన్ని ప్రారంభించండి. నేను ఆత్మని అనటంలో దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి అనే భావన మీరు పెంచుకోండి అంటూ ఇంకొక సలహా కూడా మనకు పరమాత్మ ఇంకొక శ్లోకంలో చెప్పబోతున్నారు. దానిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.